క్యూటీస్, వెల్కమ్ టు డేట్ అంటిల్ వి రీచ్ 1K. ఈ రోజు నేను ఆర్డర్స్ ఎలా మేనేజ్ చేస్తా, ఎలా పెడతా, ఎప్పుడు పెడతా అనేది క్లియర్ గా చెప్తా. 2 days ఊరికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో కొరియర్స్ అయితే కుప్పలు తిప్పలుగా పడిపోయినాయి. ఫస్ట్ అవన్నీ ఓపెన్ చేసి చూసేవరకు నాకైతే నిద్ర పట్టదు అనమాట. సో ఫస్ట్ అంత పని పక్కన పెట్టి అవైతే ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తామంటే పెట్టినయే డబల్ కూడా పెడుతూ ఉంటా. చూడండి, మర్చిపోయి పెట్టలేదు కావచ్చు అని చెప్పేసి పెడుతూనే ఉంటాను. కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది, అది వేరే విషయం. 1 week కి సరిపోయే ఆర్డర్ ఒకసారి ప్లేస్ చేస్తా అన్నమాట. అది ఎంత అమౌంట్ అయినా కూడా మాక్సిమం నాకు ప్రతిసారి 20,000 to 30,000 ఈజీగా అమౌంట్ అయితే ఉంటది. సో ఇది రాక ముందే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసి రెడీగా ఉంటది. సో ఇది వచ్చి ఇది షూట్ చేసుకొని ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే లోపు మళ్ళీ అది రెడీగా ఉంటది అనమాట షూట్ చేసుకోవడానికి. సో ఒక 1 week కి సరిపోయేది ఒక వీక్ లో షూట్ చేసుకుంటా. ఇంకొన్ని సార్లు ఒకటేసారి ఎక్కువ కూడా షూట్ చేసుకొని పెట్టుకుంటా. నా టైం డిపెండ్స్ అపాన్ టైం బట్టి. ఇన్ని ఆర్డర్ చేస్తున్నా, రిటర్న్ చేస్తున్నా కదా, అకౌంట్ కి ఏం ప్రాబ్లం కాదా అంటే కాదు. ఇంత మనం థర్డ్ పార్టీ యాప్స్ లో ఒకసారి లాగిన్ అయిన తర్వాత అక్కడ రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ని మనం ఫాలో అయితే మనం ఎన్నిసార్లు ఆర్డర్ చేసి రిటర్న్ చేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ రీచ్ అయితే వీళ్ళు మనల్ని వైట్ లిస్ట్ చేస్తారు. సో మన నెంబర్ అనేది మింత్రాలో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏజియో ఏ దేంట్లో అయినా వైట్ లిస్ట్ అయిపోతుంది. సో మనం ఎన్నిసార్లు ఆర్డర్ చేసి రిటర్న్ చేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ వీడియోలో కొలాబరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోకంతే బాయ్.